హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. తిరుప్పావైలోని 12వ పాసురంలో ఆండాళ్మాత 7వ గోపికను ఇలా మేల్కొల్పుతున్నారు. లేగ దూడలను తలుచుకుని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నువ్వు చెల్లెలివైనావు. ఓయమ్మా, మేమందరము నీ వాకిట్లోకి వచ్చి పైన మంచు కురుస్తున్నా సహించి నీ గడపను ఆనుకుని నిలబడి ఉన్నాము. పైన మంచు కురుస్తుంది, కింద పాలధారలతో అంతా బురదమయమైపోయింది. మేమంతా మనస్సులో మాధవుణ్ణే నింపుకుని ఉన్నాము. పైన మంచు కురవడము అనే శ్రీ సూక్తి ధారల ప్రవాహం సాగిపోతుంది. కాళ్ళ కింద పాలధారలు అనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది. మనస్సులో నిరంతరము మాధవ సంశ్లేష భక్తిదారులు పొంగి పొరులుతున్నా ఈ 3 ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకోవడానికి నీ వాకిట్లో మీ గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడు అనే కోపంతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన 10 తలల రావణుణ్ణి మట్టిపెట్టిన వాణ్ణి గుణగణాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమెంత చేస్తున్నా కూడా నువ్వు నోరైనా మెదవటం లేదేం తల్లి? ఇదేం మొద్దు నిద్రమ్మా? నీ గొప్పతనాన్ని మేం తెలుసుకున్నాంలేమ్మా. నీ మొద్దు నిద్ర విషయం అంతా ఊరు వాడా తెలిసిపోయిందిలే. ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేల్కో, అంటే నీ ధ్యానస్థితి నుంచి మేలుకో. మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ ఈ గోపికను మేల్కొల్పుతున్నారు. ఇక్కడ మనకి ఆండాళ్ మాత ఏం చెప్తున్నారంటే, లేగదొడలు వస్తున్నాయని ఆవులు పాలను స్రవిస్తూ ఉన్నాయి అంటే గురువుల ప్రేమ కూడా అంతే. శిష్యుడిలో నిజమైన తపన ఎప్పుడైతే కనిపిస్తే ఆ శిష్యుడు అడగకపోయినా సరే ఆ గురువులు తమ జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటారు. అది మాటలుగా కాదు, జీవనంగా కురుస్తుంది. గోపికల అన్నలు అపారమైన పశు సంపదను వదిలి కృష్ణుడితో వెళ్ళడం కూడా ఇదే బోధిస్తుంది. సంపద కంటే కూడా ఆ కృష్ణ సాన్నిధ్యమే వారికి ముఖ్యమైనది. అంత సంపద ఉన్నా కూడా వారు జ్ఞానంతో ఉండడానికే మక్కువ చూపించారు. వారు జ్ఞానంతో ఉండడాన్నే ముఖ్యమైనదిగా భావించారు. అదే భక్తుడి దృష్టి కావాలి. ఎంత ఐశ్వర్యం ఉన్నా అహంకారం లేకుండా ఉండడము. ఆ గోపిక నిద్రలో ఉంది అంటే ఇది అజ్ఞాన నిద్ర కాదు, అహంకారం లేని సహజ స్థితి. మనకు కూడా ఇదే పాఠము. ఎంత ఉన్నా అహంకారం దూరంగా పెట్టాలి. భగవంతుడు తన భక్తుడిని ఎంతగానో ప్రేమిస్తాడు. నిరంతరము భగవంతుడు తన భక్తుల రక్షణనే కోరుకుంటాడు. హిరణ్యకశిపుడు భగవంతుడిని ఎన్నోసార్లు నిందించిన ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రహ్లాదుని బాధిస్తాడో వెంటనే నరసింహావతారంలో అతన్ని సంహరించాడు. ఆయన అన్నా ఊరుకుంటాడు, కానీ తన భక్తుడిని ఎవరైనా ఏమైనా చేస్తే చూస్తూ ఊరుకోడు భగవంతుడు. భక్తుడు ఎప్పుడూ భగవంతుడి కన్నుల్లో ఉంటాడు. సదా ఆయన రక్షణ ఆ భక్తుడి మీద ఉంటుంది. అలాగే మన శరీరమే మన ఇల్లు. ఆవు పాలు కింద నేలంతా బురదమయం చేశాయి. అలాగే గురు జ్ఞానం కూడా మన శరీరం అంతటా మన జీవనంలోకి ఇంకిపోవాలి. జ్ఞానం మాటల్లో కాదు, మన నడతలో కనిపించాలి. పైన మంచు కురుస్తోంది, కింద పాలు బురదగా మారుతున్నాయి. మధ్యలో మన హృదయం మొత్తం కృష్ణ భక్తి ప్రవాహంతో నిండి ఉంది. ఇక్కడ మంచు అజ్ఞానాన్ని, తమోగుణాన్ని సూచిస్తుంది. పాలు రాజస గుణాన్ని సూచిస్తాయి. కృష్ణుడు సత్వగుణ రూపము. వీటిలో కొట్టుకుపోకుండా మేము నీ ఇంటి తలుపు పట్టుకుని నిలబడ్డాము అంటే ఆ తలుపు జ్ఞానద్వారము. ఆ ద్వారాన్ని పట్టుకున్నప్పుడు శక్తి వస్తుంది, స్థిరత్వం వస్తుంది, జీవితం సరైన దారిలో నడుస్తుంది. రాముడు కోపాన్ని జయించినవాడు. రావణుడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. కానీ సీతను అపహరించినప్పుడు, లక్ష్మణుణ్ణి తాకినప్పుడు, హనుమంతుడి మీద బాణాలు కురిపించినప్పుడు మాత్రము ఆ కోపాన్ని ఆపుకోలేకపోయాడు. అది వ్యక్తిగత ఆగ్రహం కాదు, భక్త రక్షణ కోసం వచ్చిన కరుణ. రావణుడు అంటే మనలోని 10 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. లంక మన శరీరము, ఎంతో సుందరమైన లంక. హనుమంతుడు దాటిన సముద్రము 100 యోజనాల దూరము. మనకి ఇచ్చిన ఆయుష్ సుమారు 100 సంవత్సరాలు. ఆ సముద్రంలో ఎక్కడ మొసలి ఉందో తెలియదు. ఆ మొసలి ఎప్పుడు మన దగ్గరకు వస్తుందో తెలియదు. అంటే మరణం ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. అందుకే ఈ పాసురం ఏం చెప్తుందంటే, ఆలస్యం చేయకు, ప్రతి నిమిషాన్ని వినియోగించుకుని జ్ఞానాన్ని పట్టుకో, భక్తిని పట్టుకో, సత్వగుణాన్ని ఆశ్రయించు. ఈ ప్రవాహాన్ని అర్థం చేసుకున్న వారే నిజమైన వ్రతాన్ని పూర్తి చేసేవారు అని ఈ పాసురంలో అమ్మ మనకి బోధిస్తున్నారు. థ్యాంక్